ఇందిరామ రాజ్యంలో రైతుల గుండెల్లో గుణపం నవిపోదురుగాక నాకంటి సిగ్గు అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం తీరు. అధికారం కోసం అక్షరాల 420 అబద్ధపు హామీలు ఇచ్చిందని విమర్శ. మిస్టర్ రాహుల్ గాంధీ తెలంగాణ సే మాఫీ మాంగో అంటూ ఫైర్. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక వార్త వచ్చింది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏమంటే మిమ్మల్ని ఎవరెవరైతే ఇబ్బంది పెడతా ఉన్నారో పోలీసు వారు మొత్తం కూడా వారికి బానిసలాగా ఉంటారు, వారితో పనిచేస్తూ ఉన్నారు. పూర్తిగా అందరి పేర్లు రాసి పెట్టండి, బుక్ రాయండి. అధికారంలోకి వచ్చినాక వాళ్ళందరి సంగతి చూస్తా. నేను కేసీఆర్ అంత మంచోని కాదు ఇక్కడ, అంతేనా? కేసీఆర్ అంత మంచోని కాదు. అధికారంలో వచ్చిన వాళ్ళందరి సంగతి చూసి ఒకవేళ రిటైర్మెంట్ అయ్యి మీరు ఎక్కడికి పోయినా కూడా నేను మళ్ళీ మిమ్మల్ని అందరూ పట్టుకొచ్చే బాధ్యత నాది అని చెప్తాను. అంటే ఏపీలో ఏం జరిగిందంటే చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు లోకేష్ అధికారం లేనప్పుడు పాదయాత్ర చేసుకుంటూ ఒక రెడ్ బుక్ అనేది తీసుకురావడం జరిగింది. ఆ రెడ్ బుక్ తీసుకొచ్చి అందులో పేర్ల లిస్ట్ ఉన్నది. ఆ రెడ్ బుక్ ఓపెన్ చేస్తే ఎవరు వైసీపీ వాళ్ళు మిగిలరు, అందరు జైలు పోతారని చెప్పి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసినాడు. ఏమైందంటే తెలంగాణలో కానీ తెలుగు రాష్ట్రాల్లో ఏం నడుస్తుందంటే బుక్కుల పాలన నడుస్తుంది. ఆయన బుక్ రాసుకోవాలి, ఈయన బుక్ రాసుకోవాలి, ఆయన బుక్ రాసుకోవాలి, ఈయన బుక్ రాసుకోవాలి. మరి అందరు ప్రజలందరూ పిచ్చోలా మీరు రాసుకుంటే అంటే మేము కూడా రాసుకోవాలి కదా. మీరు ఏమి హామీ ఇచ్చినారు? ప్రజలు కూడా తెలివిగా ఆలోచించాలి. పాప ఆయన చెప్పగానే చెప్తాను. ఏమనంటే ఇలా శ్రీకాంత్ గారు ఏం హామీలు ఇచ్చిండు.